నాగవల్లి చిన్ని హాఫ్ శారీ ఫంక్షన్‌కి వచ్చి తనకొక గిఫ్ట్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం వాళ్ళ ఆవిడ మాత్రం "అదేంటి అలా గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు? అదేంటో మీరే ఓపెన్ చేసి చూపించండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి సరే అని చెప్పేసైతే ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి, బాలరాజు వాళ్ళు మాత్రం అందులో ఏముందో ఏంటో అని చెప్పేసైతే అనుకుంటూ దాని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి ఆ గిఫ్ట్‌ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డైమండ్ నెక్లెస్‌ని చూసి అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి డైమండ్ నెక్లెసా అని చెప్పేసైతే అనుకుంటూ దాని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న సత్యం వాళ్ళ ఆవిడ మాత్రం ఏంటి డైమండ్ నెక్లెస్ తీసుకొని వచ్చారా? సుమారుగా ఎంత ఉంటుందో ఏంటో ఇది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి మాత్రం ఒక 10 లక్షల వరకు ఉంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఏంటి 10 లక్షలా అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, ఆఫ్టర్ ఆల్ 10 లక్షలే కదా అని చెప్పేసైతే నాగవల్లి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటి ఆఫ్టర్ ఆల్ 10 లక్షలా అని చెప్పి అనుకుంటూ అలా నాగవల్లి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నాగవల్లి చిన్నికి ఆ గిఫ్ట్‌ని ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఆగండి అని చెప్పేసైతే అంటూ చిన్ని దగ్గరికి అలాగే నాగవల్లి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం మీరు ఆ చిన్నికి ఆ గిఫ్ట్ ఇవ్వద్దు, మీరే వెనక్కి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నాగవల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్యం వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం అవును, మా గిఫ్ట్ చిన్నికి ఇవ్వద్దు, మీరు తీసుకొని వెళ్ళిపోతే చాలా మంచిది అని చెప్పి అంటూ ఉంటాడు.